హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం రిలేటివ్ ప్రొనౌన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ప్రొనౌన్స్కి సంబంధించి 4 రకాల ప్రొనౌన్స్ గురించి ఆల్రెడీ వీడియో కూడా చేశాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే పైన ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తాను, మీరు అక్కడ నుంచి వాచ్ చేయండి. ఈరోజు క్లాస్లో మనం రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ బ్రీఫ్గా నేర్చుకుందాం. సో మొదటగా రిలేటివ్ ప్రొనౌన్కి సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఏ నౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అనేది నౌన్ తర్వాత యూజ్ చేయబడుతుందంట. రైట్, టు మేక్ ఇట్ క్లియర్ విచ్ పర్సన్ ఆర్ థింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఎవరి గురించి, విచ్ పర్సన్ ఆర్ థింగ్, దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అది మనకి ఇంకా స్పష్టమవుతుంది. ఎప్పుడు స్పష్టమవుతుంది? నౌన్ పక్కనే ఇది ఉండటం వలన. ఓకేనా? ప్రొనౌన్ అంటే మీకు తెలుసు కదా, ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ అంటే నౌన్ ప్లేస్లో ఉపయోగించబడ్డది. ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్కి బదులుగా, నౌన్ స్థానంలో ఉపయోగించబడేది ప్రొనౌన్. అయితే ఈ రిలేటివ్ ప్రొనౌన్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇది నౌన్ ఆఫ్టర్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఏ నౌన్. అవును కదా? ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా ఉంటుందిలేండి. ఇంకోటి, ఇట్ హెడ్స్ ఏ సబార్డినేట్ క్లాస్. రిలేటివ్ ప్రొనౌన్ ఉంది అని అనుకోండి, రిలేటివ్ ప్రొనౌన్ ఉంది అని అనుకోండి, ఆ రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయ్యేటటువంటి క్లాజు ఏమవుతుంది అని అంటే సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఒక సబార్డినేట్ క్లాజ్ని ఇది స్టార్ట్ చేస్తుంది. ఆ సబార్డినేట్ క్లాజ్లో కూడా ఏ క్లాజ్ అని అంటే యాడ్జెక్టివ్ క్లాజ్. మనం ఆల్రెడీ క్లాజెస్కి సంబంధించి ఒక వీడియో చేసాం. సో అది చూసారంటే మీకు యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటి అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది సెంటెన్స్లో ప్రొనౌన్ పని చేస్తుంది, కంజంక్షన్ పని కూడా, 2 పనులు చేస్తుంది. ఓకేనా? సో ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ సహాయంతో మనం ఇంకాస్త ఈ నేర్చుకున్నటువంటి వాటిని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, I saw a girl who was beautiful. ఓకేనా? I saw a girl who was beautiful. ఎవరైతే అందంగా ఉన్నారో ఆ అమ్మాయిని నేను చూశాను అని అర్థం. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఏది అని అంటే హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. సో ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకున్నవి ఇక్కడ అప్లై అయినాయో లేదో చూస్తాం. సో ఈ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఎవరికి సంబంధించింది? ఈ గర్ల్కి సంబంధించింది. చూడండి, ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది యూజ్డ్ ఆఫ్టర్ ఏ నౌన్, అవునా కదా? సో కాబట్టి ఈ గర్ల్ అంటే ఎవరో కాదు, ఈ హూ అంటే ఎవరో కాదు, ఈ గర్ల్. రైట్. సో ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము అనేది క్లియర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు హూ వాజ్ బ్యూటిఫుల్ అనేది కానీ మనం పక్క తీసినట్లయితే ఇది ఒక కంప్లీట్ మీనింగ్ని ఇవ్వటం లేదు. హూ వాజ్ బ్యూటిఫుల్ అనేది కంప్లీట్ మీనింగ్ని ఇవ్వటం లేదు. అలా ఇవ్వనటువంటి క్లాజ్ని ఏమంటారంటే సబార్డినేట్ క్లాజ్ అని అంటారు. సో హూ వాజ్ బ్యూటిఫుల్ అనేది సబార్డినేట్ క్లాజ్. ఆ సబార్డినేట్ క్లాజ్లో కూడా ఏ క్లాజు? యాడ్జెక్టివ్ క్లాజ్. ఎందుకంటే హూ వాజ్ బ్యూటిఫుల్ అని అంటే ఎవరి గురించి? గర్ల్. గర్ల్ అంటే నౌను, నౌన్కి సంథింగ్ యాడ్ అయితే అది యాడ్జెక్టివ్ కాబట్టి, ఇది క్లాజ్ కాబట్టి యాడ్జెక్టివ్ క్లాజ్ అయిందన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఈ హూ అనే దాని విషయానికి వస్తే హూ అనేది గర్ల్కి బదులుగా యూజ్ చేశారు కాబట్టి ఒక నౌన్కి బదులుగా యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు? ప్రొనౌన్ అని అంటారు. అదేవిధంగా ఈ హూ ఏం చేసింది? ఐ సా ఏ గర్ల్ని అండ్ హూ వాజ్ బ్యూటిఫుల్లో అంటే ఆ గర్ల్ బ్యూటిఫుల్ కదా, ఆ క్లాజ్ని, 2 క్లాజెస్ని ఏం చేసింది? హూ కలిపింది కాబట్టి అదేమైంది? కంజంక్షన్ కూడా అయిందనమాట. సో కాబట్టి ఇది ప్రొనౌన్, అదేవిధంగా కంజంక్షన్, 2 పనులు కూడా చేస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం 3 ముఖ్యమైనటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకేనా? ఏమేంటి ఆ 3 ముఖ్యమైనవి అని అంటే హూ, విచ్ అండ్ దట్. ఓకేనా? ఈ రిలేటివ్ ప్రొనౌన్స్లో హూ అనేది ఎవరికి యూజ్ చేస్తారనంటే పర్సన్స్, సో మనుషులకి యూజ్ చేస్తారు. విచ్ అనేది ఎవరికి యూజ్ చేయడం జరుగుతుంది అని అంటే థింగ్స్కి, అదేవిధంగా యానిమల్స్కి యూజ్ చేస్తాం. ఇక మూడోది దట్ వచ్చేసి ఎవరికి యూజ్ చేయడం జరుగుతుంది అని అంటే సో పర్సన్స్కి, థింగ్స్ అండ్ యానిమల్స్, ఈ రెండింటికి
హూ విచ్ యూజ్ చేస్తే దట్ అనేది హూ వేటికైతే యూజ్ చేస్తామో వాటికంటే పర్సన్స్కి, అదేవిధంగా థింగ్స్ అండ్ యానిమల్స్కి కూడా దట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు పర్సన్స్ అంటే హూ వాడతాం, థింగ్స్ యానిమల్స్ అయితే విచ్ వాడతాం, దట్ అనేది రెండింటికి వాడచ్చు అంటున్నారు కదా, మరి ఎప్పుడు వాడతామని. సో దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఈ క్లాస్లోనే మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ హూ విచ్ దట్ అనేటటువంటి వీటిని మనము 3 రకాలుగా అంటే సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అండ్ పొసెసివ్ కేసులలో ఎలా యూజ్ చేస్తారో చూస్తాం. సో వీటి గురించి మనం చూసినట్లయితే మనం ఐ అనే పర్సనల్ ప్రొనౌన్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ ఐ అనే పర్సనల్ ప్రొనౌన్ని సబ్జెక్టివ్ కేసులో ఐ అనే ఉపయోగిస్తాం, అవును కదా. ఆబ్జెక్టివ్ కేసులో ఎలా ఉపయోగిస్తాం, మీ అని ఉపయోగిస్తాం. పొసెసివ్ కేసులో ఎలా ఉపయోగిస్తాం, మైన్ అని ఉపయోగిస్తాం, అవును కదా. సో సబ్జెక్టివ్ కేస్ అంటే సబ్జెక్ట్ స్థానంలో ఒక రకంగా, ఆబ్జెక్ట్ స్థానంలో ఒక రకంగా, అదే ఒక పొసెసివ్ కేసులో ఒక రకంగా ఉపయోగిస్తాం. అదేవిధంగా హూ విచ్ దట్ అనే వాటిని కూడా ఎలా ఉపయోగిస్తారంటే, సో హూ అనే దాన్ని సబ్జెక్టివ్ కేసులో హూ అలాగే ఉపయోగిస్తారు. ఆబ్జెక్టివ్ కేసుకు వచ్చేసరికి హూమ్ అని యూజ్ చేస్తాం. పొసెసివ్ కేసుకు వస్తే హూజ్ అని యూజ్ చేస్తారు. అర్థమవుతుంది కదా. విచ్ అనే దాని విషయానికి వస్తే సబ్జెక్టివ్ కేసులో, అదేవిధంగా ఆబ్జెక్టివ్ కేసు, ఈ రెండిట్లో కూడా విచ్ అనే దాన్ని సేమ్ అలాగే విచ్ అని ఉపయోగిస్తారు. సబ్జెక్టివ్ కేసు అయినా విచ్చే, ఆబ్జెక్టివ్ కేసు అయినా కూడా విచ్చే. పొసెసివ్ కేసులో ఎలా యూజ్ చేస్తారు అంటే ఆఫ్ విచ్ అని యూజ్ చేస్తారు. ఆఫ్ విచ్ అని యూజ్ చేస్తారు పొసెసివ్ కేసులో. ఇక దట్ విషయానికి వస్తే దట్ అనేది సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేసు, ఈ రెండిట్లో కూడా దట్ అనే యూజ్ చేస్తారు. పొసెసివ్ కేసులో దట్ అనే దాన్ని యూజ్ చేయరు. ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హూ విచ్ దట్ వీటిని ఎలాగా యూజ్ చేస్తారని. సో మీరు వీలుంటే ఈ టేబుల్ మటుకి దీన్ని ఒక స్క్రీన్ షాట్ చేశారంటే మీకు క్లియర్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మీకు కొన్ని సెంటెన్సెస్ వాటిని ఎలాగా కంబైన్ చేశారు అనేది చూపిస్తాం. ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్. ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్. ఆయన ఒక డాక్టర్. ఎవరు? సో క్లియర్గా చెప్పాలి. ఎవరు డాక్టర్ అని అంటే హీ ఈజ్ వీరింగ్ ఏ రెడ్ షర్ట్. ఎవరు రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా ఆయన. ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్, ఆయన రెడ్ షర్ట్ వేసుకున్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ చేయాలి. ఇలా చేయటం కోసం రిలేటివ్ ప్రొనౌన్ అనే దాన్ని యూజ్ చేస్తాను. ఎలా చేసామో చూడండి. ద మ్యాన్ హూ ఈజ్ వేరింగ్ రెడ్ షర్ట్ ఈజ్ ఏ డాక్టర్. అవును కదా, రెండింటిని కలిపేసాం కదా. సో ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి? హూ. రిలేటివ్ క్లాజ్ ఏంటి? హూ ఈజ్ వీరింగ్ రెడ్ షర్ట్. సో హూ ఈజ్ వీరింగ్ రెడ్ షర్ట్ అనేది రిలేటివ్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ అండ్ ఆఫ్ కోర్స్ యాడ్జెక్టివ్ క్లాస్. సో దీని ద్వారా ఏమవుతుంది? ఒక కంప్లీట్ మీనింగ్ అట్లా. హూ ఈజ్ వీరింగ్ రెడ్ షర్ట్, ఎవరైతే రెడ్ షర్ట్ వేసుకున్నారో ఎవరు? ఆయన ఒక డాక్టర్. క్లియర్ అన్నారు కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత హీ రివార్డెడ్ ద మ్యాన్. ఎవరిని అని అంటే ద మ్యాన్ సేవ్డ్ ఏ చైల్డ్. పిల్లోడిని కాపాడిన ఆయన్ని. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మన రిలేటివ్ ప్రొనౌన్ వచ్చి కలిపామంటే ఎలా ఉంటుంది చూడండి. హీ రివార్డెడ్ ద మ్యాన్ హూ సేవ్డ్ ఎ చైల్డ్. ఎవరైతే ఆ చైల్డ్ని సేవ్ చేశారో ఆయన్ని రివార్డ్ చేయటం జరిగింది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, మనం ఏం చేయాలా? కంబైన్ చేయాలా. మనం కంబైన్ చేయాలనంటే ఎలా కంబైన్ చేస్తామనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో హోప్ ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలా? కంబైన్ చేయాలా. అలా చేయటం కోసం ఇక్కడ ఒక చిన్న ట్రిక్ లాగా ఉంది. సో దిస్ ఈజ్ ట్రిపుల్ ఆర్ ట్రిక్. సో రిపీట్, రిమూవ్, రీప్లేస్. గుర్తుపెట్టుకోండి. ఆర్ ఫర్ ఫస్ట్ ఆర్ వచ్చేసి రిపీట్, రెండవది రిమూవ్, మూడవది వచ్చేసి రీప్లేస్. ఈ ట్రిక్ సహాయంతో మనము ఎలాగా చేస్తామనేది గమనిస్తాం. ఇక్కడ చూడండి, 2 సెంటెన్సెస్ ఉన్నాయి కదా. ఎ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ దేర్. ఎ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ దేర్, హీ ఈజ్ మై ఫ్రెండ్. వీటి రెండింటిని మనం రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి కంబైన్ చేయాలి. ఓకేనా. మొదట స్టెప్ ఏంటండి? రిపీట్. రిపీట్ అని అంటే ఇచ్చినటువంటి 2 సెంటెన్సెస్లో రిపీట్ అయ్యేది ఏది అనేది చూస్తాం. రిపీట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ చూడండి, ఏ మ్యాన్. అవును కదా. ఇప్పుడు ఏ మ్యాన్కి సంబంధించింది ఏముంది చెప్పండి ఇక్కడ? ఏ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్, ఎవరైతే అక్కడ నిలబడుకున్నారో హీ ఈజ్ మై ఫ్రెండ్. సో హీ అంటే ఎవరు? ఆ మ్యానే. సో రిపీట్ అయినటువంటిది ఐడెంటిఫై చేసేసాం. ఓకేనా. మ్యాను, హీ. ఓకేనా. తర్వాత ఏం చేసాము అని అంటే రిమూవ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. దేన్ని రిమూవ్ చేస్తాము అని అంటే రెండిట్లో
ఏ మ్యాన్ హీ ఉంది కదా, సో దీన్ని మనం రిమూవ్ చేసేయచ్చు. సో దీన్ని రిమూవ్ చేసేసి, ఎందుకంటే ఒకే సెంటెన్స్ చేయబోతున్నాం కాబట్టి దీన్ని రిమూవ్ చేసేసేసాం. తర్వాత రీప్లేస్ చేయాలి. ఇప్పుడు హీని రిమూవ్ చేసేసి మనం ఏం చేయాలా, ఒక రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేయాలి. సో చూడండి, గమనించండి, ఇక్కడ హ్యూమన్ బీయింగ్ అంటే పర్సన్ కాబట్టి మనం హూ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఈ రెండు సెంటెన్సెస్ని ఎలాగ కలుపుతామో చూస్తాం. సో ఫస్ట్ రాయండి, ఏ మ్యాన్, అవునా. సో రిలేటివ్ ప్రొనౌన్ అని అంటే నౌన్కి పక్కనే ఉండాలి కదా. సో కాబట్టి ఏ మ్యాన్ పక్కనే రిలేటివ్ ప్రొనౌన్ రాద్దాం, ఏ మ్యాన్ హూ. ఇక రిమైనింగ్ సెంటెన్స్ రాయండి, ఏ మ్యాన్ హూ ఈస్ స్టాండింగ్ దేర్. దేర్ ఈజ్ మై ఫ్రెండ్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో who is standing there, relative clause. రెండో ఇంకోటి చూద్దాం, I saw a girl, she was singing a song. సో ఇక్కడ రిపీట్, రిమూవ్, రీప్లేస్. రిపీట్ ఏంటి, గర్ల్, షీ, అవును కదా. I saw a girl, నేను ఒక అమ్మాయిని చూశాను, అమ్మాయి షీ వాజ్ సింగింగ్ ఏ సాంగ్. ఇక్కడ షీ అంటే ఎవరు, గర్ల్ కదా. సో కాబట్టి రిపీట్ అయిన వాటిని ఐడెంటిఫై చేసాం, రిమూవ్ చేసేసాం. ఎవరిని రిమూవ్ చేద్దాం, షీని రిమూవ్ చేసేసాం. షీ రిమూవ్ చేసే, షీ ప్లేస్లో ఇది పర్సనే కాబట్టి మనం ఏం చేయొచ్చు, మరలా హూని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా రాస్తాం చూడండి, ఐ సా ఏ గర్ల్, అవును కదా. సో ఈ గర్ల్ పక్కనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల. ఐ సా ఏ గర్ల్ హూ వాజ్ సింగింగ్ ఏ సాంగ్. గమనించారా. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఇక్కడేంటి, ఏ మ్యాన్ అని స్టార్టింగ్లోనే హూ వచ్చింది. ఇక్కడ ఏంటంటే అదంతా ఏం లేదు ఫ్రెండ్స్, మనకి లెక్క ఏంటి, నౌన్ పక్కన రావాలి రిలేటివ్ ప్రొనౌన్ అది. అందువల్ల ఇక్కడంటే స్టార్టింగ్లో ఏ మ్యాన్ అని ఉంది, ఇక్కడంటే చివరిలో ఏ గర్ల్ అని ఉంది కాబట్టి ఆ విధంగా రాసాం. ఓకేనా. ఆ తర్వాత ఇవి రెండు ఏంటి, ఇక్కడ మనం చూస్తే హూ యూజ్ చేసాం. అంటే హూ యూజ్ చేసామంటే ఏ కేసు, సబ్జెక్టివ్ కేసు. మరి ఇప్పుడు ఆబ్జెక్టివ్ కేసు ఎలా ఉంటుందో చూస్తాం. పోలీస్ caught the boy. రిపీట్ ఏమవుతుంది, యూ వర్ చేజింగ్ హిమ్, పోలీస్ caught the boy. సో ఇక్కడ రిపీట్ అయింది ఏమి చూస్తే, ద బాయ్, యూ వర్ చేజింగ్ హిమ్, మీరు ఎవరినైతే తరుముతూ ఉన్నారో ఆ అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారు, అవును కదా. సో ఇక్కడ ద బాయ్, హిమ్, ఇవి అనమాట రిపీట్ అయింది. ద బాయ్, అదేవిధంగా హిమ్ రిపీట్ అయ్యాయి. ఇక్కడ మీరు చూస్తే హీ సబ్జెక్ట్, షీ సబ్జెక్ట్, బట్ ఇక్కడ రిపీట్ అయినటువంటిది హిమ్ ఏంటి, ఆబ్జెక్ట్. గమనిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఏం యూజ్ చేయాలి, హూ యూజ్ చేయకూడదు, హూ యూజ్ చేయకూడదు. ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి హూమ్ యూజ్ చేయాలి. అంటే ఎలా రాస్తామో చూసారా, పోలీస్ కాట్ ది బాయ్. ద బాయ్ రిలేటివ్ ప్రొనౌన్ పక్కన రాయాలి. సో ద బాయ్ ఇక్కడ కింద సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి హూమ్ అని రాశాను. హూమ్, హూమ్ యూ వర్ చేజింగ్. రైట్, ఓకేనా. సో అదనమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే క్లియర్ అయినారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ హూమ్ ఎందుకు యూజ్ చేసాం చెప్పండి, ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి దీని పక్కన రావాలనేది ఒక గుర్తులాగా పెట్టుకుందాం. సో ఇప్పుడు సబ్జెక్టివ్ కేస్ అయింది, ఆబ్జెక్టివ్ కేస్ అయింది. ఇప్పుడు పాజిటివ్ కేస్ చూద్దాం. హీఈస్ అవర్ టీచర్, హీఈస్ అవర్ టీచర్, హీజ్ సన్ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండవ సెంటెన్స్లో ఏం రిపీట్ అయింది అని అనుకోవచ్చునంటే, గమనించండి, హిజ్ సన్ అంటున్నాం. హిజ్ సన్ అంటే ఎవరు సన్ను, టీచర్ సన్ కదా. సో టీచర్ యొక్క కొడుకు అని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హిజ్ సన్ అతని యొక్క కొడుకు, టీచర్ యొక్క కొడుకు. సో కాబట్టి పొజెసివ్ కేస్. ఇప్పుడు మనం ఎలా రాస్తామనంటే చూడండి, హీ ఈజ్ అవర్ టీచర్, అవును కదా.
సో పొజెసివ్ కేసులో ఏం రాయాలి మనము? హూజ్ రాయాలా. హూజ్ సన్, అంతేనా? ఈజ్ మై ఫ్రెండ్. సో ఓకే ఫ్రెండ్, కొంచెం ఈ రాయటం కొంచెం రైటింగ్ ఎలా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. హీ ఈజ్ అవర్ టీచర్. ఆ పక్కన అవర్ టీచర్, టీచర్ యొక్క కొడుకు. సో కాబట్టి పొజెసివ్ కాబట్టి ఏం యూజ్ చేశాను? హూజ్ యూజ్ చేశాను. ఎందుకు హూజ్ యూజ్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ హిజ్ సన్ అంటే టీచర్ యొక్క అని. సో ఈ విధంగా హూ, హూమ్, హూజ్ యూజ్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ విచ్ గురించి చూస్తాం. ద బర్డ్ వాజ్ ఫ్లయింగ్. ద బర్డ్ వాజ్ ఫ్లయింగ్. ఇట్ వాజ్ కిల్డ్ బై ఏ హంటర్. ద బర్డ్ వాజ్ ఫ్లయింగ్. ఇట్ వాజ్ కిల్డ్ బై ఏ హంటర్. ఇక్కడ కూడా సేమ్ రిపీట్, రిమూవ్, రీప్లేస్. అవునా? సో రిపీట్ అయింది చూడండి, ద బర్డ్, ఇట్ రెండు ఒకటే కదా. సో ఇప్పుడు మనం చూస్తే రిపీట్ అయింది చూసా, రిమూవ్. సో ఇట్ అనే దాన్ని మనం ఏం చేయొచ్చు? రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసి రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ఏ రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయొచ్చు? బర్డ్కి విచ్ యూజ్ చేయొచ్చు. సో మనిషి అయితే హూ కదా, సో దీనికి విచ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ద బర్డ్, అవును కదా. సో బర్డ్ పక్కనే రిలేటివ్ ప్రొనౌన్ దానికి సంబంధించింది రావాలి. విచ్ వాజ్ ఫ్లయింగ్ was killed by a hunter. ఓకేనా? అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ విచ్ ఎందుకు యూజ్ చేసామనంటే ఇక్కడ, సో విచ్ అనేది బర్డ్ కాబట్టి మనం విచ్ యూజ్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి చూస్తాం. మై బ్రదర్ బ్రోక్ ద టాయ్. ఇట్ వాజ్ న్యూ. సో రిపీట్ ఏమైంది? ద టాయ్, ఇట్ రెండు ఒకటే కదా. సో కాబట్టి ఇట్ని ఏం చేసేయచ్చు? తీసేయచ్చు. తీసేసి విచ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు చెప్పండి? మై బ్రదర్ బ్రోక్ ద టాయ్. అవును కదా. టాయ్ పక్కన దానికి సంబంధించిన రిలేటివ్ ప్రొనౌన్ రావాలి. ఓకేనా? విచ్ వాజ్ న్యూ, అదనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు పొజెసివ్ కేస్ చూస్తాం. దిస్ ఈజ్ ద కార్. ఐ కాంట్ రిమెంబర్ ద నేమ్. సో ద నేమ్ దేని పేరు? కారు యొక్క పేరు, అంతేగా. ఇది కారు, నాకు దాని పేరు ఏంటి గుర్తులేదు అంటే కారు యొక్క పేరు అని, అంతే కదా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా ఇక్కడ ద నేమ్ అనే కంటే ఒకవేళ ఇట్స్ నేమ్ అని ఉన్నా కూడా మనం అర్థం చేసుకోగలగాలి. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే కారు యొక్క, అవును కదా. కారు యొక్క అంటే సో విచ్కి పొజెసివ్ కేసులో ఏమొస్తుంది? ఆఫ్ విచ్ వస్తుంది. మరి చూస్తాం. సో కారు ఉంది కదా, ఇక్కడ దాకా రాసేసి పక్కన మనం చూస్తాం. దిస్ ఈజ్ the car of which, అవునా, of which ఏంటి? నేమ్. of which name I can't remember. I can't remember. అంతే కదా. సో ఇందాక ప్రిన్సిపాల్ గారి కొడుకు అని వచ్చింది, ఆఫ్ హూజ్ సన్ అని. సో ఇప్పుడు దాని యొక్క పేరు అని, పేరు కదా ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది వచ్చేసి హూ గురించి, అదేవిధంగా విచ్ గురించి. అయితే మరి దట్ అనే దాని గురించి చూస్తే దట్ అనేది పర్సన్స్, అదేవిధంగా థింగ్స్ అండ్ యానిమల్స్కి కూడా యూజ్ చేస్తారు. అది ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది చూస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా అది తెలుసుకోవటానికి ముందుగా ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ క్లాజెస్ అంటే ఏంటో చూద్దాం. ఎసెన్షియల్ అంటే మనందరికీ బాగా తెలిసింది, అవసరమైనవి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సినటువంటివి. నాన్ ఎసెన్షియల్ అవసరం లేనివి.
ఉంటే ఉన్నా లేకపోతే పోయినా పెద్ద తేడా లేదనేవి నాన్ ఎసెన్షియల్ క్లాజెస్. ఓకేనా. సో ఇప్పుడు దీనికి సంబంధం ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఒక సెంటెన్స్ చూడండి. ద మ్యాంగో విచ్ వాజ్ ఎల్లో వాజ్ స్వీట్. ద మ్యాంగో విచ్ వాజ్ ఎల్లో వాజ్ స్వీట్ అని అంటున్నాను. ఇక్కడ అటు ఇటు కామాస్ ఉన్నాయి చూసారా, అంటే దీన్ని అసలుకి స్పెషల్గా రాశారు. మ్యాంగో ఎల్లో కలర్లో ఉంది, ఏదైతే ఉందో అది చాలా స్వీట్ అని. ఇప్పుడు ఇది ఎసెన్షియలా నాన్ ఎసెన్షియలా అని చూస్తే ఒకసారి ఇక్కడ మీరు చూస్తే అక్కడ ఎన్ని మామిడికాయలు ఉన్నాయండి? ఒకే ఒక్క మామిడికాయ ఉంది. సో ఒకే ఒక్క మామిడికాయ ఉన్నప్పుడు ఏదైతే ఎల్లోగా ఉందో అది తీయగా ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆడేమన్నా ఒక 10 కాయలు ఉంటే ఆ 10 కాయల్లో తీయగేది ఉంది అని అన్నారనుకోండి, అప్పుడు మనం ఆ 10 కాయల్లో ఎల్లో కలర్లో ఉన్నది తీయగా ఉంది అని స్పెసిఫిక్గా చెప్పవచ్చు. ఆడు ఉంది ఒకే కాయ కాబట్టి ఏదైతే ఎల్లో కలర్లో ఉందో అనేది ఇక్కడ ఏమవుతుంది? నాన్ ఎసెన్షియల్ అవుతుంది. అవునా. నాన్ ఎసెన్షియల్ క్లాజెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏం రాస్తామనంటే విచ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా కామాస్ పెడతాం. ఏం పెడతామండి? కామాస్ పెడతాం. నాన్ ఎసెన్షియల్ అయితే గుర్తేంటి? కామాస్ ఉంటాయి, విచ్ యూజ్ చేస్తాం. రెండవ సెంటెన్స్, ఇదే సెంటెన్స్ నేను ద మ్యాంగో దట్ వాజ్ ఎల్లో వాజ్ స్వీట్ అని అంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే కామాస్ లేవు. రిలేటివ్ ప్రొనౌన్ కూడా విచ్ ఉంది ఇందాక, ఈడ ఏముంది? రిలేటివ్ ప్రొనౌన్ దట్ ఉంది. మరి దీని యొక్క ఇది ఏమర్థం మనం చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి 3 మామిడికాయలు ఉన్నాయి. సో ఈ 3 మామిడికాయల్లో తీయగా ఉన్న మామిడికాయ ఏది అని అంటే ఈ మధ్యలో ఉంది. ఏంటి? ఎల్లో కలర్లో ఉంది. మరి ఇప్పుడు చూడండి, దట్ వాజ్ ఎల్లో అనేది ఎసెన్షియలా నాన్ ఎసెన్షియలా? అది ఎసెన్షియల్. ఎందుకు? అక్కడ 3 మామిడికాయలు ఉన్నాయి. ఆ 3 మామిడికాయల్లో పర్టికులర్గా ఎల్లో కలర్లో ఉంది ఏమని? స్వీట్గా ఉందని. అర్థమవుతుందా? కాబట్టి దట్ వాజ్ ఎల్లో అనేది ఇక్కడ ఎసెన్షియల్ క్లాజ్. సో అందుకనే మనం విచ్ బదులు ఏం పెట్టాం? దట్ పెట్టాం. అదేవిధంగా కామాస్ కూడా యూజ్ చేయలేదు. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఎసెన్షియల్ అదేవిధంగా నాన్ ఎసెన్షియల్ క్లాజెస్ అంటే ప్రాముఖ్యమైనవి, అంత ప్రాముఖ్యత లేనివి అని అర్థం. ఓకేనా. ఇప్పుడు రూల్ ఏంటయ్యా అనంటే ఎసెన్షియల్ క్లాజ్ అని అనుకోండి దట్ పెడతాం, నాన్ ఎసెన్షియల్ అని అనుకోండి విచ్ వాడతాం, కామాస్ కూడా యూజ్ చేస్తాం. ఇంకొన్ని సెంటెన్సెస్ మనం చూస్తే మై ఫోన్ విచ్ ఈజ్ అన్ ఐఫోన్ ఈజ్ ఇంట్ వర్కింగ్. నా ఫోన్ పనిచేయట్లేదు అని అనొచ్చు కదా. సో నా ఫోన్ పనిచేయట్లేదు అని అనొచ్చు. అయితే ఆయన నా ఫోన్ ఐఫోను అది పనిచేయట్లేదు అని అంటున్నాడు. సో ఒక రకంగా ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అందువల్ల ఎలా చెప్పొచ్చు ఇంపార్టెంటే కాదని అంటే నేను విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి అదేవిధంగా కామాస్ కూడా పెట్టాను కాబట్టి దాని అర్థమైంది అంత ఇంపార్టెంట్ కాదని. అయితే మై ఫోన్ దట్ ఐ బాట్ లాస్ట్ వీక్ ఈజ్ ఇంట్ వర్కింగ్. ఇక్కడ దట్ ఐ బాట్ లాస్ట్ వీక్ అనేది ఏంటి? దట్తో స్టార్ట్ అయినటువంటి రిలేటివ్ క్లాస్. సో ఇక్కడ యూజ్ చేసినటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి? దట్. ఈ క్లాస్కి ప్రామినెన్స్ ఉంది. ఎందుకంటే అది పోయిన వారం కొంటే ఇప్పటికి పనిచేయట్లేదని అంటే సాధారణంగా ఒక వస్తువు కొన్నామంటే ఎప్పుడో కొంటే పని చేయట్లేదంటే ఒక రకం, అది పోయిన వారమే కొన్ని పని చేయట్లేదంటే ఆ పోయిన వారం కొనటం అనేది కూడా చాలా ఎసెన్షియల్. అందువల్ల ఎసెన్షియల్ క్లాజ్ని ఏం చేశాను? దట్ ఉపయోగించాను. ఓకేనా. వీటికి సంబంధించి డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ క్లాజెస్ గురించి కూడా మనం ఒక వీడియో తర్వాత చేస్తాం. ఓకేనా. సో ఎసెన్షియల్ అయితే దట్, నాన్ ఎసెన్షియల్ అయితే విచ్, ఇంకా అటు ఇటు కామాస్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఇంకా మనం గమనించినట్లయితే అసలు దట్ ఎందుకు యూజ్ చేయాలి అని చూసినట్లయితే ఇక్కడ మీరు సెంటెన్స్ గమనించండి ఫ్రెండ్స్. ద మ్యాన్ అండ్ ద డాగ్ వర్ వాకింగ్ ఆన్ ద రోడ్, దే వర్ హిట్ బై ఏ ట్రక్. ఈ రెండింటిని కలిపి నేను ఒక సెంటెన్స్ చేయాలి. ఇప్పుడు రిపీట్ అయింది ఏంటి? ద మ్యాన్ అండ్ ద డాగ్. ఈ ప్లేస్లో దే వచ్చేసింది. అవును కదా. ఇప్పుడు మనం ద మ్యాన్ ఉన్నాడని హూ పెడదామా, డాగ్ ఉందని విచ్ పెడదామా? ఎలా చెప్పండి? మ్యాన్ ఉన్నాడని హూ పెట్టాలా ఇక్కడ దే ప్లేస్లో, లేకపోతే డాగ్ ఉందని విచ్ పెట్టాలా? రెండు పెట్టకూడదు. హూ పెడితే మరి కుక్క కూడా ఉందిగా,
విచ్ పెడితే మనుషులకి విచ్ ఎట్ట పెడతాం. సో ఇలాంటి సందర్భాల్లో మనకు ఒక ఆపద్ బాంధవుడు ఎవరంటే దట్. సో చూడండి, ద మ్యాన్ అండ్ ద డాగ్ దట్ వర్ వాకింగ్. సో దట్ పెడితే ఇబ్బంది ఏం లేదు కదా, ఎందుకు దట్ అనేది మనుషులకు వాడచ్చు, జంతువులకు కూడా వాడచ్చు కాబట్టి. అవునా. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న అంటే లిస్ట్ చెప్తాను, ఆ లిస్ట్ అంతా జాగ్రత్తగా నేర్చుకుంటే దట్ ఎప్పుడు పెట్టాలనేది ఒక అవగాహన వస్తుంది. చూడండి, ఆల్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్, నోబడీ, ద సేమ్, ద ఓన్లీ, ద ఫ్యూ, ద లిటిల్, ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ. అదేవిధంగా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి అని అంటే దట్ యూజ్ చేయాలి. సో ఎలాగా అని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చూస్తాం. చూడండి, ఆల్ డాష్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని అన్నాం. సో ఇక్కడ మనం ఏం పెట్టాలి, ఆల్ విచ్ గ్లిటర్స్ అనొచ్చా అని అనకూడదు. ఎందుకు, ఆల్ వచ్చినప్పుడు ఏం పెట్టాలన్నాడు, దట్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం పెడతాం, దట్, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇది మీ అందరికీ బాగా తెలిసినటువంటిది. ఆ తర్వాత ఐ హ్యావ్ గివెన్ యూ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి ఏం పెట్టాం, దట్ పెట్టేసాం. సో ఎనీథింగ్ ఉంది కాబట్టి కూడా దట్ పెట్టేసాం. యు ఆర్ ద పర్సన్. చూడండి, సింపుల్గా ద పర్సన్ అని ఉంటే హూ పెట్టచ్చు, గమనించాలి. ఓన్లీ ద పర్సన్ అంటే హూ పెట్టచ్చు, కానీ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ అని అంటున్నాడు, ఓన్లీ. సో ఈ ఓన్లీ అనేది చూడండి, సో ఓన్లీ. సో ఓన్లీ అని వస్తే మాత్రం హూ పెట్టడానికి లేదు, దట్ పెట్టాలి. సో జస్ట్ ద పర్సన్ వస్తే హూ పెట్టాం, ఓన్లీ రంగాలనే దట్ పెట్టాం. ఆ తర్వాత షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. చూడండి, ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ. ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ కదా వచ్చింది, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలా, దట్ యూజ్ చేయాలి. ఇంటరాగేటివ్ ప్రొనౌన్, హూ ఈజ్ దేర్ దట్ ఈజ్ మేకింగ్ ఎ నాయిస్. చూడండి, హూ. చూసారా, ఇంటరాగేటివ్ ప్రొనౌన్. మనం ప్రొనౌన్స్ ఈ సిరీస్లో దాని గురించి కూడా చెప్తాం. సో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. హూ ఈజ్ దేర్ దట్ ఈజ్ మేకింగ్, హూ ఈజ్ దేర్ అని అంటున్నాం కాబట్టి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, దట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.